అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ 95 పెన్షనర్ల కోసం మేము పార్లమెంటు నుండి నేరుగా ఒక ముఖ్యమైన నవీకరణను పంచుకుంటున్నాము. భారతదేశం అంతటా పెన్షనర్లు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వారికి ఇది పెద్ద నవీకరణ కావచ్చు మరియు ఈ వార్త ఆధారంగా ప్రతి కుటుంబానికి ఇది గణనీయమైన ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రతి ఉదయం లక్షలాది మంది పెన్షనర్లు ఒక ప్రశ్నతో మేల్కొంటారు. పార్లమెంటు చివరకు వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తుందా? దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షనర్లు చారిత్రాత్మక పార్లమెంటరీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. 24 జూలై 2025న కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి రాజ్యసభలో స్పందించినప్పుడు ఉత్కంఠ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ ప్రకటనతో చివరకు ఏదో పెద్ద విషయం జరగబోతోందని, ఏదో సంకేతం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ అంశంలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వమని మరియు పూర్తి వీడియోను చివరి వరకు చూడాలని మేము దయతో అభ్యర్థిస్తున్నాము. కనీస పెన్షన్లో చాలా కాలంగా నెలకు ₹1,000 నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ₹7,500 వరకు భారీగా పెరుగుదల గురించి పుకార్లు మరియు వార్తా నివేదికలు ఎగురుతున్నాయి. అందరి దృష్టి పార్లమెంటుపై ఉంది. సోషల్ మీడియా సందడి చేస్తోంది. వేడి చర్చలతో నిండి ఉంది. ఆన్లైన్లో వేలాది మంది నిరసన తెలిపారు, పిటిషన్ వేశారు మరియు అధికారంలో ఉన్నవారు తమ గొంతును వింటారని ఆశిస్తున్నారు. కానీ పార్లమెంటులో తెరవెనుక నిజమేమిటి? అప్రమైన ప్రజా ఒత్తిడి మరియు లెక్కలేనన్ని భావోద్వేగ విజ్ఞప్తులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఈ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ పెంపును ఆమోదించలేదు. జూలై 24న కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి రాజ్యసభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వం పెన్షనర్ల పోరాటాలను అర్థం చేసుకుని సానుభూతి వ్యక్తం చేస్తున్నప్పటికీ తాజా నిధి విశ్లేషణలో లోటు పదునైన పెరుగుదల పథకం స్థిరత్వానికి ప్రమాదకరమని చూపిస్తుంది. ఇంతలో వార్తాపత్రికలు, వాట్సాప్ సందేశాలు మరియు టెలివిజన్ చర్చలు అంచనాలను మరియు ఆందోళనను పెంచుతూనే ఉన్నాయి. చివరకు పెన్షన్ ₹7,500కి పెరుగుతుందా? లేదా లక్షలాది మంది పెన్షనర్లను ఆర్థిక ఇబ్బందుల్లో పడేస్తుందా? నేటికి పెంపును ఆమోదిస్తూ పార్లమెంటు ఇంకా అధికారిక ఉత్తర్వు జారీ చేయలేదు. అయినప్పటికీ తుది నిర్ణయం త్వరలో రావచ్చని మరియు కొత్త నియమాలు ఆగస్టు 2025 నాటికి అమలులోకి రావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. లక్షలాది మంది ఆశలు ఇంకా అయోమయంలో ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ పెన్షనర్లు అధికారిక నవీకరణలను తనిఖీ చేస్తూ శుభవార్త కోసం ఆశతో ఉన్నారు. ఈ ఉత్కంఠ ఎందుకు కొనసాగుతుంది? నిర్ణయం ఎవరిది మరియు పెన్షనర్లు వాస్తవికంగా తదుపరి ఏమి ఆశించవచ్చో మీకు స్పష్టత కావాలంటే ఈ కథ ఇంకా ముగియలేదు. జీవితాలను శాశ్వతంగా మార్చగల అన్ని వార్తలు మరియు మలుపులను మేము కొనసాగిస్తాము. వేచి ఉండండి మరియు మీ ఉత్సాహాన్ని పెంచుకోండి, ఎందుకంటే ఈ పార్లమెంట్ సమావేశం లక్షలాది మంది పెన్షనర్లు ఎదురుచూస్తున్న సానుకూల మార్పును తీసుకురాగలదు. దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను మాకు తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.